వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచు లోకమంతా తెలుసుకుంటారు. రవి కొట్టు పేదుడు రండి దైవజనమా, పూజా సమయమిది. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజలో మందపల్లి లాజరు, మందపల్లి రాజమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగునట్లుగా ఉండ్రాజ వరపు ఆశీర్వాదము, కమలాకరణ ఆత్మలకు దేవుని నిత్య విశ్రాంతి భాగ్యాన్ని కల్పించినట్లుగా ఈనాటి ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈఎస్ఏలో పనిచేస్తున్న మౌంట్ లోరెల్ రోస్ మేరీ వేలో దేవుని కృప వలన నూతన గృహ ప్రవేశ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న పేతాల రవికుమార్, వెలంగని బాలసుప్రియాన బిడ్డలు వివాంష్, కేతన, జోలను దేవుడు ఆశీర్వదించి ఆ బిడ్డల యొక్క జీవితాలను, ముఖ్యముగా ఈ గృహ ప్రవేశ కార్యక్రమాన్ని దేవుడు ఫలభరితము గావించినట్లుగా ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా ప్రార్థన చేద్దాం. గుండాభర్తిన నాగేశ్వరరావు గారు, తెరీసమ్మ గారులకు దేవుడు నిత్య విశ్రాంతిని చేకూర్చినట్లుగా ఈనాటి ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి కమతం సంచిత దేవుడు దీవించి ఆశీర్వదించాలని, చిన్నారి బిడ్డకు మంచి జ్ఞానమును, ఆరోగ్యమును, తెలివితేటలను ప్రసాదించినట్లుగా ఈనాటి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా ప్రార్థన చేద్దాం. అదేవిధముగా వల్లవరపు ఆదాము, సుశీలమ్మ గారి కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించి కుటుంబములో శాంతి సమాధానము దయచేయాలని, బల్లవరపు రాజేష్ కుమారు సోమవారం జరిగేటటువంటి ఇంటర్వ్యూలో దేవుడు దీవించి ఆ యొక్క ఇంటర్వ్యూల నుంచి ఉద్యోగం వచ్చినట్లుగా దేవుడు ఆశీర్వదించాలని ఈనాటి ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము.
సర్వశక్తి నిత్య సర్వేశ్వర మానవ జాతికి దైన్య పుణ్యములకు ఆదర్శముగా మా రక్షకుడు మనుష్యతాను శిలాపాదనలు పొందను మీరు చిత్తగించుతారు. ఆయన వేదనలను స్మరించుతూ ఆయన పునరుత్థాన భాగ్యంలో భావిస్తున్నట్లు మాకును అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా ఇక జీవించు పాలించు మా ప్రభును మీకు మానవ యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. వ్యాఖ్యానం. ఈ పట్టణంలో ప్రవచింపబడిన ప్రభు సేవకుడు క్రీస్తు ప్రభువే. తన తండ్రి చిత్తానుసారం జీవించి ఆయన చిత్తాన్ని మనకు బోధించ చివరకు మనకై హీనమరణాన్ని పొందారు. అవమానం ఆవేదనల మధ్య దైవాలకు పాత్రయ్యారు. కావున మనమందరము క్రీస్తును అనుసరించి వారి వారి కష్టములను భరించి దైవ చిత్తానుసారము జీవించకు ప్రయాసపడవలెను. క్రీస్తు పట్ల సంస్కరణ ఆదివారము. నన్ను అవమానించుండగా నేను మొహం కప్పుకోలేదు. నేను నవ్వుబాటు తెచ్చుకున్నా నాకు తెలియదు. మొదటి గ్రంథము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధన చేయ శక్తిని అనుగ్రహించాడు. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసాడు. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసేది. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసాడు. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు. ఆయన మాట పెడచెవి పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా విలువను అప్పగించితే వారు నా వెనకు రెక్కలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటేని. నా ముఖము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుండగా నేనేం చేయగలిగితిని? ప్రభువైన దేవుడు నన్ను ఆదునుగాక. వారు కలిగించు అవమానములు నన్ను బాధింపచారు. నేను నా ముఖమును చెక్కుని రాయి వలె గట్టి చేసుకుంటుని. నేను నవ్వాట్లు తెచ్చుకోనని నాకు తెలియదు. ఇది ప్రభు వాక్కు. నా వైపు చూచేవారెల్లా నన్ను వేరు చేయుచున్నారు. నాలుక విడబెట్టి తల ఉంచుచున్నారు. ఇతడు ప్రభువును నమ్మలేదు. అతడు ఇతని రక్షించుటేమో చూస్తుడు. ఇతడు ప్రభువునకు ఇష్టడేయచ్చు. అతడు ఇతనిని కాపాడుటేమో చూస్తుడు అనుచున్నారు. అతడు నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి. నన్ను చుట్టుముట్టలేదు. దుష్టవృందము నా చుట్టూ ప్రముఖుని ప్రభు, నేను మీతో కూడా చెరసాలకు పోవుటకు మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా యేసు పేతురు, నేడు కోడి కూతకు ముందు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు మొక్కెదవని నేను నీతో చెప్పుచున్నాను అనెను. నేను మేము జాలెను జోలెను పాదరక్షణను లేకుండా పంపినప్పుడు మీకు ఏదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడిగెను. లేదు అని వారు బదులు పలుకగా జాలె ఉన్నవాడు జాలెను అట్లే జోలెను కొనుకోవలేను. కత్తి లేనివాడు తన వస్త్రమును అమ్మి దానిని కొనవలేను. ఎలైనా అతడు అపరాధంలో ఒకడుగా పరిగణింపబడినవాడు లేఖనము నాయందు నెరవేరవలసినది నన్ను గురించి రాయబడినవనియు నెరవేరునని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 ఖడ్గములు ఉన్నవి అని వారు చెప్పిరి. చాలును అని యేసు బదులు పలికెను. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున
ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించి ఆ స్థలమును చేరి శోధనలకు గురి కాకుండాటకు ప్రార్థనలు చేయుడు అని ఆయన వారితో చెప్పాను. పిమ్మట ఆయన రాయి వేటు దూరమును వెళ్ళి మోకరిల్లి ఇట్లు ప్రార్థన చెయ్యసాగెను. తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగింపము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరును గాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచెను. ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువు వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖభారము చే అలసి సొలసి నిద్రకు లోనగుట చూచెను. యేసు వారితో, మీరేలా నిద్రించుచున్నారు? రెండు శోధన గురి కాకుండాటకై ప్రార్థన చేయుడు అని చెప్పారు. యేసు మాట్లాడుచుండగానే అతడుకు ఒక గుంపు వచ్చెను. 12 శిష్యులలో ఒకడు యూద వారికి ముద్దుగా నడుచుచుండెను. అతడు యేసును ముద్దు పెట్టుకొనుటకు దగ్గరకు రాగా యేసు వారితో, నీవు ముద్దుతో మనిషి కుమారుని పట్టించుచున్నావా అనేను. అప్పుడు అక్కడున్న వారు జరగబోతున్నది గ్రహించి, ప్రభు, మిమ్ము కత్తి దూయమందురా, మమ్ము కత్తి దూయమందురా అని అడిగిరి. వారిలో ఒకడు ప్రధాన అర్చకుని సేవకుని కొట్టి వాని కుడి చెవిని తెగ నరికెను. కానీ యేసు ఇంక చాలును అని వారి చెవితాకి స్వస్థత పరిచెను. పిమ్మట యేసు తను పట్టుకుని వచ్చిన ప్రధానార్చకులతోనూ దేవాలయపు అధికారులతోనూ పెద్దలతోనూ ఇట్లనెను, మీరు బంతిపోటు దొంగపైకి వచ్చినట్లు కత్తులతోనూ గుదీలతోనూ నన్ను పట్టుకున్నట్టుకు వచ్చిదిరా? ప్రతిదినమో దేవాలయంలో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు. అయితే ఇది మీ గడియలు అంధకార శక్తి అయి ఉన్నది. వారు యేసును బంధించి ప్రధాన అర్చకుని భవనమునకు తీసుకుని వచ్చిరి. పేతురు దూరముగా వెనుకకు వచ్చుచుండెను. ప్రజలు భవనము ముంగిట మంట వేసుకొని చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అచ్చట వెలుతురులో కూర్చొని ఉండుట ఒక దాసి చూచి అతని వంక తేరిపారా చూచుచు, ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను. కాని అతడు, అమ్మా, నేను అతనిని ఎరుగను అని బొక్కెను. కొంచెము సేపటికి మరి ఒకడు వచ్చి అతనిని చూచి, పోయి నేను కాదు అనగా నీవు కూడా వారిలో ఒకడవు అనగా, నిస్సందేహముగా ఇతడును అతని అనుచరుడే, ఏలైనా ఇతడును గలిలయ నివాసియే అని రూఢిగా చెప్పాను. అందుకు పేతురు, పోయి నీవు చెప్పునది నాకు అర్థమగుటలేదు అనెను. అతడటులా చెప్పుచుండగానే కోడి కూసెను. యేసు వెనుకకు తిరిగి పేతురును చూచెను. నేడు కోడి కూయుటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగనని బొక్కెదవు అనే మాట పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. భటులు యేసును పరిహసించి కొట్టి ఆయన కనులకు గంతలు కట్టి, ప్రవసింపుము, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అడిగిరి. వారింకను ఎన్నియో దూషణములు ఆడిరి. ఉదయముననే ప్రజలు, పెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమయ్యేరి. వారు ఆయనను న్యాయ సభలోనికి తీసుకుని వచ్చి, నీవు క్రీస్తువైనచో మాతో చెప్పుము అని అడిగిరి. మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు. నేను మిమ్మల్ని ప్రశ్నించినను మీరు సమాధానము చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చుండును అని యేసు బదులు పలికెను. అట్లయినా నీవు దేవుని కుమారుడవా అని వారు ఒక్కుమ్మడిగా ప్రశ్నించిరి. మీరు అన్నట్లే
అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు వారు, ఇతడు మన దేశంలో తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తి పన్ను చెల్లింపవలదని నిరోధించుట, తన్ను తాను క్రీస్తుననియు రాజుననియు చెప్పుకొనుట మేము స్వయముగా వినియున్నాము అని అతని మీద నేరము మోపసాగిరి. పిలాతు ఆయనను, నీవు యూదుల రాజువా అని అడుగగా అందుకు ఆయన, నీవే చెప్పుచున్నావు అని బదులు పలికెను. అప్పుడు పిలాతు ప్రధానార్చకులతో ప్రజలతో, నాకు ఇతనితో ఏ నేరము కనిపించటలేదు అని పలికెను. ఇతడు గలిలయ ప్రాంతము మొదలు ఇచ్చట వరకు యోదయ సీమ అంతటా బోధించుచు ప్రజల విప్లవము లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉధృతగా ఆరోపించిరి. ఆ మాటలు విని పిలాతు ఇతడు గలిలయ నివాసియా అని అడిగెను. ఆయన హేరోదు పాలనకు చెందిన వాడని తెలుసుకొని పిలాతు ఆయనను హేరోదు యొద్దకు పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేమునందుండెను. యేసును చూచి హేరోదు మిక్కిలి సంతోషించెను. ఏలయన ఆయనను గూర్చి చాలా వినయన్నందున చాలా దినముల నుండి ఆయన కొరకై ఎదురు చూచుచుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒకటైనను చూడగోరి హేరోదు యేసును అనేక విషయములను గూర్చి ప్రశ్నించెను. కానీ ఆయన సమాధానమేమీ ఇయ్యలేదు. ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిలుచుండి ఆయన మీద తీవ్రముగా దోషారోపణ చేయుచుండిరి. అప్పుడు హేరోదు అతని సైనికులు ఆయనను నిరాదరించి పరిహాసముగా విలువైన వస్త్రములను కప్పి ఆయనను తిరిగి పిలాతునకు అప్పగించిరి. ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవలదు, మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. వెళ్ళినా ఇదిగో గొడ్రాలు బిడ్డలు కనిన గర్భములు చనుబాలు ఇయని స్థనములు ధన్యమిని ప్రజలు చెప్పు దినములు రానున్నవి. అప్పుడు ప్రజలు పర్వతములతో మా మీద పడు తిప్పలతో మమ్మ కప్పివేడు అని చెప్పెదరు. పచ్చి మానుక ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రాను గురించి ఏమి చెప్పగలము అరెను. మరిద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి. కపాల అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును శిలువపై కొట్టిరి. నేరస్తులను కూడా యేసు కుడి వైపున ఒకరిని ఎడమ వైపున మరొకరిని శిలువపై కొట్టిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుడు అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను మలుచుకొనిరి. ప్రజలు అచ్చట నిలువబడి ఇది అంతయు చూచుచుండేరి. ఇతడు ఇతరులను రక్షించును, కానీ ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు కూడా ఆయనను హేళన చేసిరి. సైనికులు ఆయన దగ్గరకు వచ్చి చేదు ద్రాక్షారసమును ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకము రాసి శిలువపై భాగమున నుంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువా అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగిను. రెండవ వాడు వారిని వారించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంక తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వారితో, నేనే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదవు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఇంచుమించు అది మధ్యాహ్న సమయము. 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమెను.
సూర్యుడు అదృశ్యుడాయను, దేవాలయపు తెర రెండుగా చిరిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణములను విడిచెను. అందరూ కూడా మోకరించండి. స్తుతించుచు నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అరెను. ఈ దృశ్యమును చూచుటకు గుమికూడిన ప్రజలందరూ ఈ సంఘటనను చూచి రొమ్ములను పాదుకొనుచు తిరిగి వెళ్ళిరి. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలను దూరము నుండి ఇదంతయు చూచుచుండిరి. యూదుల పట్టణమగు అరమత్తయి నివాసి అయిన యోసేపు ఒకడు ఉండెను. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపని వాడు, దైవరాజ్యమునకై నిరీక్షించుచుండెని వాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును అడిగెను. యేసు శరీరమును శిలువ నుండి దించి సన్నని నారబట్టతో చుట్టి ఎవరునూ ఉంచబడని రాతితో తొలచబడిన సమాధి ఒకటి ఉండెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను. అప్పుడు గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని, యేసు భౌతిక దేహము ఉంచబడిన విధానమును చూచిరి. వారు తిరిగి వచ్చి సుగంధ ద్రవ్యములను తైలమును సిద్ధపరిచిరి. చట్టానుసారము విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకొనిరి. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభువు చేసే అనేక మేలును మరచి దేవుని ఒంటరిగా వదిలివేసి వెళ్ళిపోతారు. మనమే కాదు, శిష్యులు కూడా. ఎందుకు వల్ల శిష్యులు ప్రభువు వారిని ప్రేమించి దాంతో 3 సంవత్సరాలు ఆయనతో దగ్గర ఉంచుకునే వారికి అనేక విషయాలు బోధించాడు. తన జీవితాన్ని రంగరించి వారికి ఇచ్చాడు. ఈ శిష్యులు మీరు నాకు శివబలి సర్వశక్తులైన సర్వేశ్వరునికి ప్రీతిగా ప్రార్థించండి. మాయంలో ఉండదుగాక. దీనిని మేము మా పుణ్యక్రియల ద్వారా సాధించలేకపోయినను పూజా బలి సహాయమున మీ కృపకు ఉపలబ్ధమగుగాక. మానవులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, భావనసుడా, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. హృదయం
యేసు అనుభవించిన కష్టమా ఓ మంచి చేసువా నీ గాయన లోపల నన్ను దాచుకోనండి నేను ఎనభైనట్లు దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి నా మరణ సమయం మందు మీరు నన్ను పిలుచుకోనండి నన్ను మీ సన్నిధికి రాచేయండి అప్పుడు మీ పిలుతులతో కూడా ముగింపులేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము మహమ్మదంతో మంచి చేసువా రాసానే నేను దేవాసమంలో మొక్కల మీద నిలిచి సాక్షాంగపడి నా చేతులను నా కాళ్ళతో తొచ్చినారు నా ఎముకలను తీర్చినారు అని దేవవారి గురించి పూర్వకాలం నందు దావీదు చేతనొచ్చి రచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవవారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టణతోను దుఃఖముతోను నా అంతరంగమును విచారించి తనకు త్యాగించాడు. ఈ సమయం నందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమానుడు సుహృద పుణ్యములను నా పాపము
పనుల మీద నిజమైన మనస్తాపమును వారి దిగుతున్న మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవాలని నా మంచి చేసువా దేవగారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థించున్నాను. ఆమేన్. ఇప్పుడు వారాలను సురాలను చేయుచున్నాము. మీతో ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని కాచి కాపాడునుగాక.